దైవ సేవకురాలు తాటిపత్రి మదర్ జ్ఞానమ్మ గారి 150వ ముగింపు వేడుకలకు గాను 2025 జూబిలీ ముగింపు వేడుకలకు గాను ఈనాడు నవీన 5వ రోజు వాక్య పరిచర్య ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియదేనిమిట్లారా, ఈనాటి అంశము హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క మాటగా మనం చూసినట్టయితే ఆమె కన్నికల పట్ల ప్రగాఢమైన ప్రేమను చూపి ఉన్నారు. ప్రియదేనిమిట్లారా, మరి సెయింట్ ఆన్స్ ఆఫ్ పెరంగపురం సభలో కన్యాశ్రీ మాట పట్టును తీసుకొని మరి 86 సంవత్సరాలు ఇప్పుడు ఆమె యొక్క ప్రస్తుత వయసు. ఆమె ఏ విధముగా మరి జ్ఞానమ్మ గారి యొక్క ప్రగాఢమైన ప్రేమను పొందుకొని తమ జీవితంలో ముందుకు సాగుతున్నారన్న విషయాన్ని మరి సిస్టర్ మేరీ మార్గరెట్ గారి యొక్క మాటల్లో మనం విందాం. ఈమె ముది మనవరాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు. మా యొక్క కన్యాశ్రీలందరి ద్వారా ముఖ్యంగా ఎవరికైతే అవసరాలు ఉంటాయో, ముఖ్యంగా ప్రార్థన సహాయం కావాల్సి ఉంటుందో వారందరికీ నా యొక్క ప్రార్థనను అందిస్తూ, కొన్నిసార్లు వాళ్ళ యొక్క కష్టాల్లో ఆదుకుంటూ నా చేతనైన సహాయం వాళ్ళకి అందిస్తూ, కొన్నిసార్లు వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్తూ వారికి కావలసిన ఓదార్పును అందిస్తూ, వారికి తగిన ప్రేమను చూపిస్తూ, వారికి అవసరంలో వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా ప్రతి కన్యాశ్రీకి ముఖ్యంగా అవసరమైన వాళ్లకు అవసరమైన సహాయాన్ని మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా వారికి సహాయపడటానికి. ప్రియ సహోదరి సహోదరులారా, తాటిపత్రి జ్ఞానమ్మ గారు మరి పిలుపులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 7 నుంచి 8 వరకు మన వాక్యాన్ని చదివినట్లయితే ఈ విధముగా వాక్యాన్ని తమ జీవితంలో ఎత్తిపట్టుకొని మరి ప్రకటించి ఉన్నారు. అది ఏమిటి అంటే, నేను లాభదాయకముగా లెక్కించిన దగిన వానిని అన్నిటినీ క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించుకొనుచున్నాను. ఈ లోకంలో ఆమె ఏమైతే ఘనము, గొప్పది, వైభాగ్యము, సుందరమైనది, అందమైనది, మరి పేరు ప్రతిష్టలతో కూడుకున్నది అని తలంచినది అన్నీ కూడా ఇప్పుడు నేను ప్రభు యేసు కోసం నష్టముగా భావిస్తున్నానని పలికి ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా, మరి అదే కూడా తమ జీవితంలో ప్రకటించి పాటించి చూపించారు మరి దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ప్రియదేని బిడ్డలారా, మరి ఆమె యొక్క వైవాహిక జీవితం తర్వాత ఆమె దేవుని పిలుపును పొందుకోవాలి, దేవుని యొక్క సేవను చేయాలని మరి తమిళనాడు రాష్ట్రంలో కీలచెరి పట్టణంలో ఆమె నోషెట్లో చేరి అక్కడ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, దేవునిలో తమను తాము ఎలా బలపరుచుకోవాలని చెప్పేసి తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఆ నోషెట్ టైంలో మరి ఆ తమిళనాడు పట్టణంలో ఆమె మరి దేవుని యొక్క సన్నిధిలో గడిపి ఆమె ప్రియదేని బిడ్డలారా బలపరుచుకుంది. ప్రియదేని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రభులు స్థిరపరచుకుంది. మరి వాక్యం పలకబడుతుంది కదా, రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1 నుంచి 2 వరకు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. మరి సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ గారు సజీవంగా తన శరీరాన్ని దేవుని యొక్క సేవ కోసం సమర్పించుకుంది. అది సజీవమైన బలి, దేవునికి సజీవమైన అర్పణ
దేవుడు ఆ అర్పణను గురించి ఎంతగానో ఆనందించాడు. ఆమెను దీవించి ఆమె ద్వారా ఒక నూతనమైన సభలు ఆరంభింపబడ్డాయి ప్రియమైన బిడ్డలారా. అది ఎలాగంటే మనం చూసినట్లయితే మరి 1866 సంవత్సరంలో తాటిపత్రి జ్ఞానమ్మ గారు నోషెట్ నుంచి వచ్చిన తర్వాత ఆమె యొక్క బలమైన సంకల్పము ఏమిటి అంటే బాలికలకు విద్యను నేర్పించాలి. దాదాపు 3 తరాల క్రితం బాలికలకు విద్యను నేర్పించడం అంటే మరి పెద్ద గగనంగా ఉండేది. బాలికలకు విద్య, మరి ఆడపిల్లలకు చదువు నేర్పాలా, చదువుకోవచ్చా అన్న తలంపులతో మరి జీవిస్తున్న సమయం అది. అటువంటి సమయంలో దేవుని చేత ఉత్తేజింపబడి చైతన్యవంతురాలై ఆమె మరి బాలికలకు ఒక విద్యాలయాన్ని నిర్మించాలి, వారిని జ్ఞానవంతులను చేయాలి, వారు కూడా ముందుకు వచ్చి అనేకమైన రంగాలలో అభివృద్ధి చెంది వారి యొక్క సేవను, వారి యొక్క ప్రతిభను చూపించుకోవాలి అని చెప్పేసి గొప్ప సంకల్పముతో తాటిపత్రి జ్ఞానమ్మ గారు మరి విద్యా సంస్థను స్థాపించడానికి తమకున్నదంతా కూడా మరి అమ్మివేశారంట ప్రియమైన బిడ్డలారా. మరి అప్పట్లో ఆమెకి ఒక మంచి బంగ్లా ఉండేది, ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటిని కూడా అమ్మేసింది. మరి దాదాపు ఎంతో 40 రూపాయలు ఎంతో వచ్చుండే అంట ఆ సమయంలో ప్రియమైన బిడ్డలారా. తాటిపత్రి ఆ గ్రామంలో మనం వెళ్ళి చూసినట్లయితే ఆమె యొక్క ఇల్లు ప్రియమైన బిడ్డలారా, మరి అప్పుడు 40 రూపాయలు అంటే మరి 4 లక్షలతో సమానం. ఆ డబ్బులను తీసుకువచ్చి బాలికలకు స్కూళ్ళను స్టార్ట్ చేసింది. మరి అక్కడ ఆమె చాలా తనను తాను త్యాగం చేసుకొని దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి మరొక విధవరాలైనటువంటి అగత్తమ్మ, మరి ఈమె దాదాపు 25 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ, మరి బాలికల ఆ విద్యాలయం నుంచి చదువుకొని ఒక ప్రేరేపణ కలిగించుకొని మరి దేవుని యొక్క సేవకు నేను అంకితం అవుతానని పలికిన వ్యక్తి అర్లమ్మ. మరి ఈమెకు 15 సంవత్సరాలు. విధవరాలుడైనటువంటి మరి అగత్తమ్మ బాల్యం నుంచే మన యొక్క మరి తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవితాన్ని చూసి ప్రేరేపణ పొందుకొని నేను కూడా నిస్వార్థమైన సేవను చెయ్యాలి, కన్యత్వ జీవితాన్ని పొందుకోవాలి అని చెప్పేసి మరి ప్రియమైన బిడ్డలారా వారు మరి ఆ కాన్వెంట్లో జాయిన్ అవడం. మరి వీరిద్దరూ ఎప్పుడైతే వారి ఉద్దేశాలను చెప్పిన వెంటనే తాడిపత్రి జ్ఞానమ్మ గారు మరి అగత్తమ్మని అర్లమ్మని మరి మరలా తమిళనాడు కీడచెరికి తీసుకువచ్చి అక్కడ మరి నోషేట్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. మనం అక్కడ చూసుకున్నట్లయితే 1871 సంవత్సరంలో స్టీఫెన్ పెన్నా గారి ఆధ్వర్యంలో, బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈమె అనేకమైన సలహాలు, అధికారపూర్వకమైన మరి అనుమతులు తండ్రి గారి దగ్గర నుంచి, బిషప్ తండ్రి గారి దగ్గర నుంచి మరి అనుమతి తీసుకొని ఆమె కాన్వెంట్ స్టార్ట్ చేయాలని మరి ఎంతగానో మరి ఆశపడింది ప్రియమైన బిడ్డలారా. అలాగే ఆమెలో ఉన్న దాహము, ఆమెలో ఉన్న గొప్ప మంచి చేయాలనే సంకల్పము ఖచ్చితంగా ప్రజలందరి మధ్యలోకి చేర్చబడాలి అని చెప్పేసి అప్పట్లో మరి స్టీఫెన్ పెన్నా గారు మరి తండ్రి గారు అనుమతి ఇచ్చారు. ఈ యొక్క అధికారపూర్వమైన అనుమతికి ఆర్జం పోసిన వ్యక్తి మరి ఆరోగ్యనాథ్ గురువర్యులు. మరి మనం చూసుకున్నట్లయితే అన్నమ్మ గారికి ఒక ఆధ్యాత్మికమైన తండ్రిలాగా, సభ యొక్క బాగోగులు చూసుకోవడానికి సలహాదారునిగా, ఒక తండ్రిలాగా అన్నమ్మ గారిని మరి ఆధ్యాత్మికంగా నడిపించినప్పుడు ఆ తల్లి మరి ఎంతో ఉత్సాహపడి, ఎంతో ఆనందపడి మరి వెంటనే మరి ఆ 1871 సంవత్సరంలో మరి కాన్వెంట్కు పునాదులు పట్టాయి ప్రియమైన బిడ్డలారా. అది ఎక్కడంటే మరి కీలచెరి ప్రాంగణంలో తమిళనాడులో. మరి ఎంతో చక్కగా ఆమె అక్కడ మరి పనిచేశారు ప్రియమైన బిడ్డలారా. అక్కడ చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. అనేకమైన
వారు ఆ యొక్క కాన్వెంట్లకు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క పని నలుగురికి చేరాలి, ఎంతోమందికి ప్రయోజకరంగా ఉండాలి అనే భావనతో మరి మన తాడిపత్రి జ్ఞానమ్మ గారు మరలా పెరంగిపొరి రావడం, మన గుంటూరుకు రావడం, అక్కడి నుంచి మరి కడప, కర్నూలు, మరి అతి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నంద్యాల, ఆమె మరి నంద్యాలలో దిగిన తర్వాత పెద్ద కొట్ట వెళ్ళారు. పెద్ద కొట్టాలు వెళ్ళి పెద్ద కొట్టాల్లో అక్కడ మరి అనేకమైన ధనం కలిగిన వారు ఉంటే వారి దగ్గర భిక్షాటన చేసి, మేము ఇటువంటి మంచి పనికి పూనుకోవాలని చూస్తూ ఉన్నాం, మీ యొక్క వంతు సహాయాన్ని మాకు దయచేయండి అని మరి పెద్ద కొట్టాల్లో ఆమె భిక్షాటన చేసి ఉన్నారు. ఆ తర్వాత పోలూరుకు వచ్చారు. పోలూరులో కొంతమంది పెద్దలను కలిసి భిక్షాటన చేసి ఆ ధనాన్ని తీసుకెళ్ళి మరి పాఠశాలను నిర్మించి, కాన్వెంట్లు నిర్మించి, ఆ విధంగా ప్రజల్లో విద్యా బుద్ధులను మరి పెంపొందింపచేశారు. ప్రియమైన బిడ్డలారా, ఆమెకి ప్రగాఢమైన ప్రేమ ఉంది కన్యాస్త్రీల పట్ల. ఆమెకి ప్రగాఢమైన ప్రేమ ఉంది. ఎవరికండి? మన జ్ఞానమ్మ గారికి. మరి వాక్యం చెప్పబడుతుంది 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు ఎన్నుకోబడిన జాతి, మరి యాజక బృందమునకు చెందినవారు, దేవుని సొంత ప్రజ అను అధికారాన్ని కలిగిన వారు, అద్భుత కార్యాలను చేయగలిగిన వారు అని అక్కడ మన వాక్యంలో చదువుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మనం అందరము కూడా ఎన్నుకోబడిన జాతి. మరి ఆ తల్లి జ్ఞానమ్మ గారు కాన్వెంట్కి సంబంధించిన, నోషేట్కి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలన్నీ నేర్చుకున్నా కానీ ఎక్కువ ప్రాముఖ్యత మరి కన్యాస్త్రీలకి ఇచ్చారు, అధికారం వాళ్ళకి ఇచ్చారు. మీరు సాయశక్తుల ప్రజల యొక్క బాగోగులు చూసుకోరండి, ప్రార్థనలో గడపండి, దేవునికి దగ్గరగా ఉండండి. నేను వెళ్ళి ఆధ్యాత్మికంగా మన కాన్వెంట్లను, మన పాఠశాలను ప్రోత్సహించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి, వాటిని నడిపించడానికి ధనాన్ని సమకూరుస్తానని పలు విధములైన ప్రదేశాలకు వెళ్ళి తాడిపత్రి జ్ఞానమ్మ గారు మరి ఎంతో ధనాన్ని సమకూర్చుకొని నిస్వార్థంగా మరి విద్య కోసం మరి వెచ్చించారు. ప్రియమైన బిడ్డలారా, మరి మన వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 1-2లో మనం సజీవంగా మమ్మల్ని మనం సమర్పించుకోవాలి. మరి ఆ విధంగా సమర్పించుకున్న కన్యాస్త్రీలను ఎంతో చక్కగా ప్రేమించారు తాటిపత్రి జ్ఞానమ్మ గారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏం చేశారు ప్రియమైన బిడ్డలారా? తమను తాము త్యజించుకుంది. ఆమెకు కూడా అనేకమైన శారీరక బలహీనతలు ఉన్నాయి, అనగా అనారోగ్యం ఉంది. అప్పట్లో ఇప్పటిలాగా ఎక్కడ పడితే అప్పుడు అలా అంటే ఎక్కడికంటే అక్కడికి మరి గంటల వ్యవధిలో చేరుకునే సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఎటు వెళ్ళాలన్నా సరే కాలి నడకన పోవాలి, లేకపోతే ఆ ఎడ్ల బండి మీద ఎక్కి పోవాలి. ఆమె ఏం చేసింది? ఆమె యొక్క సిలువను ఎత్తుకుంది. ఆమె యొక్క సిలువను ఎత్తుకొని మరి ముందుకు సాగిపోయి దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించింది. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ రకంగా ఆమె సేవ చేయగలిగింది, ఆమె యొక్క ప్రేమను చూపగలిగింది. కాబట్టే ఆ రకంగా ఆమె వారి యొక్క సిస్టర్లకు ప్రగాఢమైన ప్రేమను చూపగలిగింది. కాబట్టే ఈనాడు మరి ఈ సభలవారు, జ్ఞానమ్మ గారి యొక్క సభలవారు మరి అనేకమైన ప్రదేశాలలో నిస్వార్థంగా పనిచేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కడుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరి అటువంటి వారి కోసం, మరి అటువంటి కన్యాస్త్రీల కోసం మనం ప్రార్థించాలి, మన యొక్క చేయూతను అందించాలి, మన ప్రోత్సాహాన్ని వారికి అందించాలి. అప్పుడే మనం దైవరాజ్యాన్ని కట్టగలం. ఎవరైతే నిస్వార్థంగా దేవుని యొక్క సేవ చేస్తున్నారో మరి వారితో మనం చేయి కలిపినప్పుడు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరి గొప్పగా
మరి ఈ ప్రపంచాన్ని కూడా శాంతి సమాధానంతో నిర్మిస్తారు. వారికి ఉన్నదంటే ఏంటండి? వారి యొక్క ఆస్తిపాస్తులు ఏంటండి? వారికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటంటే పేదరికము, బ్రహ్మచార్యము, మరి విధేయత. అమ్మగారులు 3 మాట పట్లు ఇస్తారు. వారి యొక్క ఆస్తిపాస్తులు అన్నీ అవే. ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క ఆస్తి అని చెప్పుకునేది ఏంటి అంటే పేదరికము, బ్రహ్మచార్యము, ప్రియమైన బిడ్డలారా, మరి విధేయత. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతారు. భాష రాకపోయినా కానీ మరి ప్రయత్నం చేసి అక్కడ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేర్చుకుని సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ భోజన పద్ధతులు వారికి అనుకూలంగా లేకపోయినా కానీ మరి సహించుకొని ఆ భోజనాన్ని తిని మరి ప్రజల మధ్య పనిచేయడానికి ఎప్పుడు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈరోజు మన మదర్ జ్ఞానమ్మ గారి లాగా మరి జ్ఞానమ్మ గారి యొక్క సభ పట్ల, కన్యాస్త్రీల పట్ల ప్రగాఢమైన ప్రేమను మనంతుగా మనం చూపుదాం. అప్పుడు వారు దేవుని యొక్క ప్రేమను స్వచ్ఛంగా అందరికీ పంచగలుగుతారు. ఈ వ్యవస్థ యొక్క బాగోగులు ప్రార్థన ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా నిర్మించగలుగుతారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వశక్తిమంతుడు అయిన దేవా, నన్ను అనుసరింపగోరిన వాడు తనను తాను త్యజించుకొని నా శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలని కోరి ఉన్నావే. అట్టి విధముగా తండ్రి, మదర్ జ్ఞానమ్మ గారు అనేక విధాలుగా తమ జీవితాన్ని నీ కోసం సమర్పించుకొని ప్రభా, సజీవ యాగముగా నీకు సమర్పించుకొని నీ శిలువను ఆమె యొక్క భుజాలపైన ఎత్తుకొని ఈ ప్రపంచంలో ఈ యొక్క వ్యవస్థలలో ప్రభా మార్పు తేవడానికి, బాలికలకు చదువును అందించడానికి ఎంతో కృషి చేసి ఉన్నారు యేసయ్య. ఇదిగో తండ్రి, ఈనాడు ఆంధ్ర తెలంగాణలో ఇదిగో తండ్రి బాలికలు చదువుకోగలుగుతున్నారంటే, తమిళనాడు పట్టణంలో బాలికలు చదువుకోగలుగుతున్నారంటే ఎంతోమంది త్యాగఫలంలో ప్రాముఖ్యమైన త్యాగఫలాన్ని కలిగి ఉన్నారు మదర్ జ్ఞానమ్మ గారు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఆ తల్లి స్థాపించిన సభలు, ఈ గొప్ప సంకల్పము ఎప్పుడు కూడా ఈ లోకాన్ని చైతన్యపరచులాగన, ఈ లోకానికి ఒక బలముగా ఉండులాగన, ఈ యొక్క సభ వాళ్ళు కొనసాగింపులాగన వారిని, అమ్మగారులను ప్రభు దీవించి ఆశీర్వదించండి. అమ్మగారులకు ఆరోగ్యాలను దయచేయండి. ఇదిగో తండ్రి, మరి ముసలి ప్రాయంలో వారి యొక్క పనులన్నీ కూడా చేసుకొని ప్రభా విశ్రాంతి తీసుకొని ఉండగా ఆ యొక్క అమ్మగారులను ప్రభా నీ యొక్క శక్తితో, బలముతో ప్రభా వారిని నింపి, ఇదిగో తండ్రి యొక్క లోకము కోసం, లోక శాంతి కోసం వారు ప్రార్థించులాగన, ఒక సాక్షులుగా నిరంతరము వారు ఉండులాగన, వారి యొక్క శేష జీవితము చక్కగా ఆనందంగా గడుపులాగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రస్తుత కాలంలో ప్రభా అనేకమైన మంది ఈ లోక వ్యామోహాలకు బానిసై ప్రభా సత్యమైన దాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని పాటిస్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు ప్రభా. సత్యదేవా, ఇదిగో తండ్రి, మదర్ జ్ఞానమ్మ గారు చూపిన ఆ పుణ్య బాటలో ఇదిగో తండ్రి విధేయత, పేదరికము, బ్రహ్మచారము అనే ఈ 3 విషయాలను ప్రభా కన్యాస్త్రీ పిలుపును అందుకొని కన్యాస్త్రీలుగా పనిచేయలాగన ఇదిగో తండ్రి బాలికలకు ప్రేరేపణ కలిగించండి. వారు నీ యొక్క సేవలో పాలి భాగస్తులై ప్రభా వారి జీవితాన్ని తరింపు చేసుకునేలాగన ప్రభా బాలికలను ప్రభా ఆశీర్వదించండి. వారి కుటుంబాలని ప్రేరేపించండి ప్రభా. ఇదిగో తండ్రి, నిస్వార్థమైన ప్రేమను వారు ప్రభా ఈ లోకంలో ఇదిగో పంచులాగన బాలికలకు ఇదిగో తండ్రి వారు ఆ యొక్క కన్యాస్త్రీలను ప్రభా మీరు పిలుచుకొని ప్రభా బాలికలను ప్రభా నీ సేవకే వాడుకోనండి. ప్రాముఖ్యముగా ప్రభా తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క ఉద్దేశం వరకు స్థాపింపబడిన ప్రతి ఒక్క సభను దీవించి ఆశీర్వదించి ప్రభా నీ యొక్క ప్రేమలో ఇదిగో మేమందరం కూడా తరింపబడులాగా దీవించి ఆశీర్వదించమంటే మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ధన్య మదర్ జ్ఞానమ్మ 150వ వర్ధంతి ప్రార్థన. దైవ సేవకు మదర్ జ్ఞానమ్మ మీ అనంతమైన ప్రేమలో మీరు సమస్త మానవాళిని మీ ఆత్మీయ చేతులతో అక్కున చేర్చుకొని దైవకృప, కరుణ మరియు అచంచల విశ్వాసానికి స్ఫూర్తిగా నిలిచారు. 150వ పవిత్ర వర్ధంతి వేడుకల సందర్భంగా మేము ఆత్మపూర్వకమైన భక్తి మరియు ఆదరాభిమాన హృదయాలతో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులర్పిస్తున్నాము. మా దివ్యమైన తల్లి, మీరు మాకు నిస్వార్థ సేవ యొక్క మహత్తును, వినమ్ర హృదయ పవిత్రతను
ప్రేమతో అంకిత భావంతో స్థిరంగా ఉండే ఆత్మశక్తిని బోధించారు. మీ జీవితం ఒక సువార్తలా, విశ్వాస శక్తికి నిలకడమైన ఒక సాక్ష్యంలా, జీవితం ఎదుర్కొనే కష్టాలలో మార్గదర్శకత్వాన్ని అందించే ఒక వెలుగులా మారింది. మీ వారసత్వాన్ని స్మరించుకుంటూ గౌరవిస్తూ మీ ఆత్మ మమ్ములను ప్రేరేపించేలా ప్రార్థిస్తున్నాము. మేము మీ అడుగుజాడలో నడిచేలా చేస్తూ ప్రేమ, దయ మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మీ ఆత్మ మాకు తోడ్పడునుగాక. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ప్రకాశించాలని, దేవుని ప్రేమ మరియు మానవ సేవతో జీవించేందుకు మీ నిస్వార్థ సేవ ఆదర్శం మాకు మార్గదర్శకత్వం కావాలని విన్నవిస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.